ये तमाम लोग जो है एक राउंड टेबल कॉन्फ्रेंस रखे हैं जो 23 जुलाई 2023 के दिन सोमाजीगुड़ा प्रेस क्लब पे राउंड टेबल कॉन्फ्रेंस हो रहा है, जो ऑल इंडिया मुस्लिम रिजर्वेशन पोराटा समिति के बैनर तले। तो मजलिस बचाओ तहरीक को भी जो है इनवाइट करने के लिए आए हैं। तो मैं सबसे पहले तो हमारे डॉक्टर इस्लामुद्दीन साहब का शुक्रिया अदा करता हूं कि आप हमें इस मीटिंग में इनवाइट कर रहे हैं। केसीआर साहब से 10 साल और 10 सवाल, यानी माइनॉरिटीज़ के इश्यूज़ पे 10 साल में केसीआर साहब क्या किए, वो उन तमाम सवालात की तफसील आप बताएंगे आगे। इस मीटिंग में मैं समझता हूं कि आने वाले इलेक्शन के सिलसिले में एक कोई मजबूत हम राय अमल तय करने में कामयाब होंगे, क्योंकि मुसलमानों का जो ज़्यादातर तबका जो है, यानी 90 to 95 तबका जो है गरीब तबका है। मजलिस बचाओ तहरीक गाजी मिल्लत जब तक बक़ैदे हयात थे दलित मुसलमानों के लिए हमेशा लड़ते थे वो, और पसमानदा मुसलमानों के लिए हमेशा लड़ते थे, और वो लड़ाई जारी है। इंशाल्लाह हम आपके साथ है। यार जिंदा। अस्सलाम वालेकुम। मेरा नाम डॉक्टर इस्लामुद्दीन है। मैं ऑल इंडिया मुस्लिम रिजर्वेशन पोराटा समिति का नेशनल प्रेसिडेंट हूँ। ऐसे कई वाक़े सौों के हैं, लेकिन हम 100 सवाल केसीआर साहब से नहीं पूछना चाह रहे, सिर्फ 10 सवाल पूछना चाह रहे जो मेन है। तो किसका जवाब केसीआर देना बोलकर हम तमाम जितने भी बुद्धिजीवी है और जितने भी एक्टिविस्ट है जो मुसलमानों के लिए फाइट करते हैं, ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి కేసీఆర్ గారికి అడగబోతున్నారు. కేసీఆర్ గారు వేల వాగ్దానాలు చేశారు ముస్లిం సమాజానికి, ఒకటి కూడా నెరవేర్చలేదు. కానీ మేము వేల వాగ్దానాలు కాకుండా కేవలం 10 ప్రశ్నలు ముస్లిం సమాజానికి చెప్పాలని కేసీఆర్ గారికి ప్రశ్నిస్తున్నాం. ఆదివారం 23న రౌండ్ టేబుల్ సమావేశంపై మీ అమూల్యమైన సందేశం, మీ అమూల్యమైన సమయం ముస్లిం సమాజానికి ఇవ్వాలని. ఎందుకంటే మేము మీకు అభినవ్ అంబేద్కర్ అంటాము, అయితే అభినవ్ అంబేద్కర్ బాధను అక్కడ మా ముస్లిం సమాజానికి ఇవ్వాలని మీరు ఖచ్చితంగా సమాజం కావాలనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మంది ఒకటే జాతి. ముస్లింలకు 12% రిజర్వేషన్, తర్వాత సహచార కమిటీ అమలు చేయడం, తర్వాత వక్ఫ్‌కు జ్యుడిషియల్ అధికారులు ఇవ్వడం, ఉర్దూను 2వ అధికార భాషగా చూడడం, ముస్లిం మైనారిటీలకు ప్రత్యేక బస్ స్టాప్ అది కబ్రస్థానాలు నిర్మించడం, ఇస్లామిక్ సెంటర్ను నిర్మాణం చేయడం, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వడం, మైనారిటీ గురుకుల శాస్త్ర భవనాలు ఇవ్వడం, మసీద్ ఇమాము మానవ జీతాలు పెంచడం, రాష్ట్ర వార్షిక బడ్జెట్లో మైనారిటీల సంక్షేమం వరకు బడ్జెట్ ఎంత కేటాయించడం జరిగిందనే అంశాలను ఈ ఫలితానికి సమాధానం సత్యాల కమిటీ రమణ మిశ్రా అసెంబ్లీ తీర్మానాలు మెయిన్ అంటే మాకు కూడా మళ్ళీ తొలగించిన ఎస్సీ స్టేట్ సర్టిఫికేట్ ఇవ్వాలని మాకు 1950లో ప్రెసిడెంట్ తీసేశారు కదా సార్. క్రైస్తవులకు ముస్లిమ్స్ ఇవ్వాలని మేము సాయం रिकॉर्डिंग 10 साल 10 सवाल मुसलमानों को केसीआर जवाब देते. हजारों वादे करे, लेकिन हम 1000 नहीं पूछते, खाली 10 ही पूछते, और केसीआर ही जवाब देते. ये 10 सवाल 10 जवाब. भाई सब आगे हैं. आपका नाम सत्तार साहब. आप हम सत्तार साहब पूरी जिंदगी 1950 जो प्रेसिडेंटल आर्डर है ना, वो उस पे काम कर रहे हैं. पूरी जिंदगी उसी पे काम कर रहे हैं. नहीं, आप इससे पहले इन्वाइट करें शायद अगर हम या आपको तो हमने सोमाजीगुड़ा प्रेस क्लब में संडे के दिन 2 बजे के टाइम में राउंड टेबल प्रोग्राम लगा है.
इसका मकसद क्या है? केसीआर साहब हमको 1000 वादे करें, लेकिन हम केसीआर साहब को 1000 नहीं पूछ रहे, सिर्फ 10 सवाल है हमारे, 10 सवाल का जवाब केसीआर साहब आप ही देना बोल के राउंड टेबल लगाए। आप जरूर आइए बराबर है, और आप आके हमारे कॉल को मैसेज दीजिए। बराबर बेशक आएंगे, बराबर పర్లేదు సార్. ముస్లిం సమాజానికి చాలా మోసం జరిగింది సార్. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏం చేయలేదు. అందుకు 10 సంవత్సరాలు 10 ప్రశ్నలు, వందల వాగ్దానాలు చేసింది కానీ మేము 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రౌండ్ టేబుల్ పెట్టాం. మీరు ఖచ్చితంగా పాల్గొని మా ముస్లిం సమాజానికి ఒక మెసేజ్. ఈరోజు కొంతమందిని పిలిపించి మీటింగ్ పెట్టుకున్నారు. మాకు దాదాపు వారం నుంచి ఫోన్లు వస్తున్నాయి, అన్నీ కలుద్దామని. కలవండి. ఇంకా ఎవరెవరు చూస్తున్నారు మరి? ఇఫ్తార్ దావత్ మీద పోరాటం చేస్తారు. అయితే రంజాన్ నెలలో లైన్ల క్యూలో నిలబెట్టింది కదా, అప్పుడే ఫకీర్లు చేసి పాడేసింది. ఇప్పుడు ఫకీర్ సోదరులు అని పెట్టేసాడు. ముస్లిం సోదరులు కాదు, ఇది 10 ప్రశ్నలు అడుగుతున్నాం సార్ ఆయనకు. ఏమన్నా దీని మీద తయారు చేశారా? 10 ప్రశ్నలు సమాధానం చెప్పాలి. సార్ 10 సంవత్సరాలు 10 ప్రశ్నలు. కేసీఆర్ గారు సమాధానం చెప్పాలని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాము. దీనికి ముఖ్యంగా మీరు వచ్చి మా ముస్లిం సమాజానికి తప్పకుండా, ఎందుకంటే మీరు జీవితం మొత్తం చరిత్ర చెప్పుకుంటా, దాంట్లో అంబేద్కర్ గారికి ప్రతి అడుగులో మేము మా ముస్లిం సమాజం నిలబడ్డది. మీరు వచ్చి మా సమాజానికి కొంచెం నమ్ముకున్న వ్యక్తులుగా మా నాయకుడను కళాసభలను बुढ़ापे में तहसीलदार जाके फायदा नहीं है. आप है जो लड़का थे 3-4 आदमियों की मुख्तलिफ कमेटियों में खामोशी. ऑल इंडिया मुस्लिम रिजर्वेशन पोराटा समिति की तरफ से हम लोग एक राउंड टेबल प्रोग्राम लगाए, मीटिंग लगाए, जहाँ सोमाजीगुड़ा प्रेस क्लब के अंदर. और ये हमारे जो केसीआर साहब है ना, हमारे से हजारों वादे किए, लेकिन हम हजारों वादे के बारे में नहीं पूछना चाह रहे. सिर्फ 10 हम सवाल है, जो हमारा प्रोग्राम का नाम है 10 साल 10 सवाल. केसीआर साहब ही जवाब देना इसका. तो ये प्रोग्राम में आप राउंड टेबल में आके आपका कीमती वक्त देके हमारे लोगों को मैसेज देना होगा. हमारी गुजारिश है आप जरूर आइए. थोड़ा सामने देख. चलिए राइट. थैंक यू. ओके. 23 तारीख संडे के दिन सोमाजीगुड़ा प्रेस क्लब में राउंड टेबल कॉन्फ्रेंस, जिसमें हमारे तमाम मुसलमान भाई के बारे में, जो आने वाले इलेक्शन में उनके मैनिफेस्टो में क्या लिखना है, मैनिफेस्टो में क्या लगाना है, हमारे जो डिमांड्स है, हम हर जो भी बुद्धिजीवी उनको पूछ कर और हर एक पार्टी को हम देना चाहते हैं. जिसके लिए आप राउंड टेबल कॉन्फ्रेंस में जरूर आइए. रिजर्वेशन पोराटा समिति की तरफ से सोमाजीगुड़ा प्रेस क्लब में राउंड टेबल प्रोग्राम लगाया है, जिसमें मुस्लिम के जितने भी इंटेलेक्चुअल है, तमाम साथियों को हम लोग इनविटेशन दे रहे हैं. इसलिए कि आने वाले जो इलेक्शन है, इलेक्शन के अंदर हमारे क्या क्या डिमांड होंगे वो उनके मैनिफेस्टो में लगाने के लिए ऑल पार्टी के ऊपर हम लोग प्रेशर डालना चाहते हैं. इसलिए आप आपके पार्टी की तरफ से आप और आपके जो भी पार्टी के सदस्य हैं उन वहाँ भी जाने वाले हैं, उनको भी देने वाले हैं. इंशाल्लाह आप आकर यहाँ पे जो भी मैनिफेस्टो में क्या लगाना है, क्या डिमांड्स है, वो बताने की कोशिश करें.
इंशाल्लाह ये प्रोग्राम कामयाब हो और हमारे मकसद वहाँ आवाज़ वहाँ तक पहुँचे। ऑल इंडिया मुस्लिम रिजर्वेशन पोराटा समिति की तरफ से सोमाजीगुड़ा में राउंड टेबल कॉन्फ्रेंस है। इसमें जो हुकूमत है, जो आने वाले इलेक्शन हमारे जो डिमांड्स है उनके मैनिफेस्टो में लगाने के लिए हुकूमत जो है सो हुकूमत और जो तमाम पार्टियाँ उनके ऊपर प्रेशर डाला जा रहा है। क्यों तो हम लोगों को हुकूमत मैनिफेस्टो में लिख रहे हैं, दे रहे नहीं है, लेकिन हम मैनिफेस्टो में लगाते हुए हमारे जो डिमांड्स है बाउंड पे भी लिख के देना बोल के हम लोग डिमांड कर रहे हैं उनको। आप और आपके जितने भी साथी हैं आकर राउंड टेबल कॉन्फ्रेंस में आपका जो भी डिमांड है बताइए। और हम आपसे गुजारिश कर रहे हैं कि ज़्यादा से ज़्यादा लेडीज़ में हमारे लोगों में बाहर नहीं निकलते, जो हमारे इंटेलेक्चुअलिस्ट तमाम लोग हैं बाहर नहीं निकलते, उनको निकाल के लाने की कोशिश कीजिए। इंशाल्लाह ज़रूर कामयाबी मिलेंगे आपको। अस्सलाम वालेकुम। मैं ऑल इंडिया मुस्लिम रिजर्वेशन पोराटा समिति के मैं नेशनल प्रेसिडेंट हूँ। आज का ये जो प्रेस मीट रखा गया है, मेरे साथ में शमशाद खादरी साहब, हमारे सत्तार साहब, हमारे मतीन साहब, डॉक्टर नासर साहब, डॉक्टर साहिरा बानो, अंजुमन जी। ये प्रेस मीट रखने का मकसद ये है कि तेलंगाना में इलेक्शन आने वाला है, बहुत करीब है। अभी तक जितने भी पार्टीज है, चाहे वो टीआरएस पार्टी हो या कांग्रेस पार्टी हो या टीडीपी हो, जो भी तेलंगाना में या आंध्र प्रदेश में जो हुकूमत की है, उनके अपने अपने मैनिफेस्टो में जो भी लगाया गया, अभी तक कोई भी वादे कोई भी पार्टी पूरे नहीं की मुस्लिम माइनॉरिटीज के लिए। अगर अभी टीआरएस पार्टी को लिया जाए तो टीआरएस पार्टी में 10 साल में केसीआर साहब हजारों वादे किए, लेकिन मुस्लिम माइनॉरिटीज के लिए कुछ भी नहीं किया। यहाँ तक लोन का बात आया, एजुकेशन का बात आया, जॉब का, हर चीज में टीआरएस गवर्नमेंट फेलुर रही। इसकी वजह केसीआर साहब बोल नहीं सकते या केसीआर साहब के जितने भी एमएलए है, वो मिनिस्टर है, ये भी नहीं बोल सकते, लेकिन टीआरएस गवर्नमेंट मुसलमानों के लिए फेलुर रही। इस वजह से हम लोग तमाम जो भी तेलंगाना के मुस्लिम जो बुद्धिजीवी है, ये लोगों का राउंड टेबल कॉन्फ्रेंस सोमाजीगुड़ा प्रेस क्लब में संडे के दिन 23 तारीख को रखा जा रहा है। ये कॉन्फ्रेंस के अंदर हम तमाम मुसलमान भाई के जो भी है डिमांड्स के बारे में चर्चा होगी और वो डिमांड्स जो भी है हम तमाम पार्टियों को देंगे कि हमारे ये डिमांड है और आपके मैनिफेस्टो में रखा जाए। हमारे ये डिमांड है, आपके मैनिफेस्टो में रखा जाए। और हम ये भी डिमांड करेंगे कि आप हमको बाउंड पेपर पर लिख के दिया जाए जो हमारे डिमांड पूरे। क्यों तो मुसलमान तेलंगाना हो या आंध्र प्रदेश में हो, धोखा खाया हुआ है। कोई पार्टी पे भरोसा करने वाला नहीं है अभी मुसलमान, क्यों तो मुसलमानों को हर पार्टी धोखा दे रही है। इसलिए हम लोग राउंड टेबल कॉन्फ्रेंस लगा है। तेलंगाना के जितने भी हमारे इंटेलेक्चुअल है, जो पढ़े लिखे लोग हैं, आज ये राउंड टेबल कॉन्फ्रेंस में आई है। क्यों तो हम लोगों को सुलाया जा रहा है। मुसलमानों को ऐसा हो रहा है जैसा तेलंगाना में 9 साल में खजूर खाओ नींद और सो जाओ। अब कल की बात बता रहा हूं मैं, तेलंगाना के मुसलमानों को टीआरएस पार्टी फकीर बना दी। तेलंगाना के मुसलमानों को, जो कल हरीश राव साहब जो कल प्रोग्राम रखे, उसमें सिख भाई को याद किया, क्रिश्चियन भाई को याद किया, लेकिन मुसलमान भाई को याद नहीं करा। मुसलमान बोलना छोड़कर मेरे फकीर भाई बोले। ये टीआरएस पार्टी केसीआर साहब बोलने लगाए या हरीश राव बोले, इसके लिए केसीआर साहब खुद माफी मांगना चाहिए तेलंगाना के मुसलमानों को। क्यों तो केसीआर साहब तारीफ करते हैं, कहाँ की असेंबली में तारीफ करते हैं
कि हमारे जो निज़ाम नवाब है, जब हिंदुस्तान का लड़ाई चाइना से हुआ था, लेकिन हमारे निज़ाम नवाब अकेले 6 टन सोना उनको दिए थे। मुसलमानों की केसीआर तारीफ करते हैं, लेकिन आज 9 साल में मुसलमानों के लिए कुछ नहीं किया। इसलिए अब जितने भी इंटेलेक्चुअल है, बुद्धिजीवी जो भी है, हम हर एक के पास नहीं पहुंच पा रहे, क्यों तो बारिश बहुत है। सोमाजीगुड़ा प्रेस क्लब के अंदर 23 तारीख के अंदर संडे के दिन 1 बजे प्रेस कॉन्फ्रेंस स्टार्ट होगा, और यही हमारी दावत समझिए, और आप तमाम साथी आना बोल के हम हर बल गुजारिश करते हैं। क्यों तो जब तक हम आवाज नहीं उठाएंगे, हमें कुछ मिलने वाला नहीं है। जैसा कि अभी ये 9 साल में हम लोगों ने किसी ने आवाज नहीं उठाया। क्यों आवाज नहीं उठाया? जो भी आवाज उठाता है उसके ऊपर केसेस होते हैं। जो भी आवाज उठाए खिलाफ में गवर्नमेंट के कुछ बात करते हैं, उसके ऊपर केसेस होते हैं। लेकिन हम अभी तक भी 9 साल में केसीआर साहब के हर गलत काम को हम आवाज उठाए। हमारे ऊपर कितने भी केसेस हुए तो हम हुकूमत से नहीं डरे। आज भी केसीआर साहब की हुकूमत से हम डरने वाले नहीं है। इसलिए हम तमाम साथियों को गुजारिश करते हैं कि राउंड टेबल कॉन्फ्रेंस आके इसको पूरा करें। फिर एक बार बोल रहा हूं मैं, 23 तारीख संडे 1 बजे राउंड टेबल स्टार्ट होगा, 5 बजे कंप्लीट होगा। इसमें बहुत सारे आईएएस ऑफिसर आ रहे हैं, आईपीएस ऑफिसर आ रहे हैं, जो इंटेलेक्चुअल आ रहे हैं, बड़े बड़े मेधावी आ रहे हैं, प्रोफेसर आ रहे हैं। आप तमाम हमारे मुस्लिम साथी जो भी एक्टिविस्ट है, ऑर्गेनाइजेशन वाले हैं, तमाम साथी ये कॉन्फ्रेंस को आकर ये कॉन्फ्रेंस को बेहतरीन से बेहतरीन बनाया जाए। ओके, ऑल इंडिया मुस्लिम रिजर्वेशन पोराटा समिति की तरफ से और हम तमाम साथियों की तरफ से हम लोग आपको हदबंद गुजारिश करते हैं। నా పేరు షేక్ సత్తార్ సాహెబ్, ముస్లిం డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వెల్ఫేర్ అసోసియేషన్. మేము అందరం కలిసి ముస్లిం సమాజానికి ఇప్పటి వరకు ఏమీ జరగలేదు, ఏమీ సహాయం పొందలేదు, ప్రభుత్వం కూడా ఎటువంటి సహాయాన్ని అందించలేదు. ఆ విషయంలో 23వ తారీఖు 1 గంట నుంచి 5 గంటల వరకు మేధావుల సదస్సు లేదా సమావేశం కాన్ఫరెన్స్ చేయడానికి మేము నిశ్చయించుకున్నాం. ఆ విషయంలో ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, మేము ఏ పార్టీకి కానీ ఏ నాయకుడికి కానీ వ్యతిరేకం కాదు. కేవలం మా యొక్క జాతి యొక్క ప్రయోజనాల గురించి, జాతి డెవలప్మెంట్ గురించి గత 67 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం. అది రికార్డు. ఎన్నో పార్టీలు మాకు ఆఫర్ చేసినా కూడా మాకు పదవులు ముఖ్యం కాదు, మా జాతి యొక్క సంక్షేమం ముఖ్యం, జాతి డెవలప్మెంట్ ముఖ్యం. జాతిలో ఉన్నటువంటి యూత్ రాబోయే తరానికి వెలుగలగాలి. ఆ యొక్క యూత్ ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా, అదేవిధంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చూడాలని, ముఖ్యంగా సత్యార కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ను సంపూర్ణంగా అమలు చేయాలనే అభిప్రాయము. అదేవిధంగా రంగనాథ మిశ్రా కమిషన్ ఏదైతే సిఫారసులు చేసిందో దాన్ని అమలు చేయాలి. అదేవిధంగా ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 25/8/2009 అంటే ఆయన ఇంకొక 4-5 రోజుల్లో చనిపోతాడనే యొక్క సమయంలో ఆయన ముస్లిం సమాజానికి డెవలప్మెంట్ జరగాలంటే సచార కమిటీని సంపూర్ణంగా అమలు చేస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. అదేవిధంగా సుమారుగా 20 అసెంబ్లీలలో అంటే 20 రాష్ట్రాల్లో ఈ యొక్క ముస్లిం సమాజం చాలా అట్టడుగునుంది. ఎస్సీ ఎస్టీ సోదరుల కన్నా కూడా అట్టడుగు దిగువ స్థాయిలో జీవితాన్ని గడుపుతున్నారు. కాబట్టి వీళ్ళు ఎదగాలి, వీళ్ళు కూడా సమాజంలో మంచిగా ఉండాలంటే వీరికి మంచి జరగాలంటే సచార కమిటీ, రంగనాథ కమిషను యొక్క సిఫారసులు, అసెంబ్లీ సిఫారసులు, 100 మంది ఎంపీలు కూడా సిఫారసులు చేశారు. కాబట్టి దాన్ని అమలు చేయడానికి మేము 23వ తారీఖు అందరి మేధావులతో మేము సమావేశం అవుతున్నాం. అందువల్ల నేను కోరేది ఏంటంటే, మేధావులు, ముస్లిం పెద్దలు, ముస్లిం సమాజ శ్రేయోభిలాషులు అందరూ కూడా రావాలని వినయపూర్వకంగా సలాములతో వారికి మేము ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా తెలుగు ఇన్స్టిట్యూషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నమస్కారాలు చెబుతూ 23వ తారీఖు రావాల్సిందిగా కోరుతాం. థ్యాంక్ यू. मेरा नाम सायरा बानो.
నా పేరు సైరా బాను, డాక్టర్ సైరా బాను. ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి నేను జనరల్ సెక్రటరీని, మరియు జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంఘానికి నేను దక్షిణ భారతదేశ అధ్యక్షురాలిని కూడా. ఎప్పుడైతే 2018 ఎలక్షన్ ముందు, తెలంగాణ వచ్చే ముందు కూడా కొంతమంది నాయకులు ముస్లిం సమాజానికి ఏదేదో చేస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. ఈరోజు ఆ మాటలు మొత్తం మర్చిపోయినారు. మాకు వచ్చే రిజర్వేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదో ఒకటి చెప్పి ఇది చేద్దామన్నారు. అప్పటికి తన కాలం మూసిపోయింది. తెలంగాణ ఉద్యమంలో కూడా మా కీలక పాత్ర ఏంటిదో మేము కూడా పోషించాము. అందరూ ఉద్యమకారులాగానే మేము కూడా ఉద్యమం చేశాము. కానీ మా ముస్లింలకి ఇప్పుడు పట్టిన గతి ఏంటిదంటే, ఒక దళితుల కంటే బిచ్చే వాళ్ళకంటే అటు ఇటుగా చూస్తున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, ఏదైనా బీజేపీ ఉన్న కేంద్రంలో ఉన్న అధికార పార్టీ, రాష్ట్ర అధికార పార్టీ ఇక్కడ ఉండే మొత్తం మమ్మల్ని ఎట్లా అంటే ఒక హీనంగా చూస్తున్నారు. మరి ముస్లింలు మనుషులు కాదా? అగ్రవర్ణ వాళ్ళు, రెడ్డిలు, వెల్మాసు, బ్రాహ్మిన్స్ వీళ్ళు మాత్రమే సమాజానికి కనబడతారు. మరి అట్టడుగునున్న మరి ముస్లింలు మరి అంతకంటే ఇప్పుడు ప్రతి పనికి ముస్లిం కావాలి, ప్రతి దానికి ముస్లిం కూడా చేస్తాడు. వేరే కులాలలో వచ్చి ఎందుకు పని చేయరు? మరి మా ముస్లిం వాళ్ళు మా హక్కులు మాకు ఎందుకు ఇవ్వరు? మా హక్కుల కోసం మేము ఎక్కడికైనా వెళ్ళి ఇక్కడ నుంచి మా గొంతు ఏందో వినిపిస్తాం. ఇప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు మీరు గమనించగలరు. మా ముస్లింలకు ఏదైతే రావాలో అది మాకు వచ్చే వరకు మేము పోరాడతామని ఈ విలేకరుల సమావేశంలో నేను తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. उनसे ज़रूर मिलना सलीक़े के लोग हैं, उनसे ज़रूर मिलना सलीक़े के लोग हैं, सर भी क़लम करेंगे बड़े एहतराम से। हज़रत गिरामी मुस्लिम पोराटा समिति की जानिब से 23 तारीख को जो गोलमेज कॉन्फ्रेंस रखी गई है, ये बड़ी खुशाइन बात है। और मैं डॉक्टर इस्लामुद्दीन साहब को इस ज़िमन में मुबारकबाद देता हूँ। साथ ही 65 सालों में या 75 साल में हमारे साथ जो नाइंसाफ़ियाँ हुए हैं, उस ज़िमन में ये मीटिंग रखी गई है, ना कि जो है सो मौजूदा हुकूमत या साबिक़ा हुकूमत। तमाम हुकूमतें ने, तमाम जितने भी हुकूमतें जो गुजरी हुई हैं, जो मौजूद हैं, तो सभी ने हमारे साथ जो है सो सौतला सलूक किया है। मुसलमानों के साथ नाइंसाफ़ियाँ की हैं और मुसलसिल नाइंसाफ़ियाँ जारी व तारी हैं। इस ज़िमन में ये मीटिंग है। हर मुस्लिम दानिश्वर यानी इंटेलेक्चुअल्स को जो है सो इस सब्जेक्ट पे दिलचस्पी लेते हुए इस मीटिंग में हाजिर होना ज़रूरी है। और हमारी जो ये मीटिंग होंगी खालिस जो है सो मिल्लत इस्लामिया और मुसलमानों की फलाह व बहबूद और तरक्की के ज़िमन में होगी। ये डॉक्टर इस्लामुद्दीन साहब से मेरी जब बातचीत हुई तो बातचीत में उन्होंने ये बात कही। तो ये खालिस जो है सो मीटिंग सिर्फ और सिर्फ मुसलमानों की फलाह व बहबूद और तरक्की के ज़िमन में ही होगी। इसके पीछे कोई बैकग्राउंड नहीं होगा, कोई ऐसी वैसी बात नहीं होगी। लिहाजा तमाम मुस्लिम दानिश्वरान, मुसलमान जो है सो इंटेलेक्चुअल, मुस्लिम इंटेलेक्चुअल से मैं रिक्वेस्ट करता हूँ, अपील करता हूँ, मेरी ये ख्वाहिश है कि आप ज़रूर ब-ज़रूर इस गोलमेज कॉन्फ्रेंस में शिरकत फरमा कर तमाम मुसलमानों की तरक्की और तरवीज के लिए जो है ज़ामिन बने। खुदा हाफिज़। सलाम अलैकुम। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। सबसे पहले तो मुबारकबाद पेश करता हूँ आप सबको, जिन्होंने इस तरह का एक इक़दाम उठाया है कि हुकूमत को, गुज़री भी हुकूमतें और आने वाली हुकूमतें और मौजूदा हुकूमत, उन सब से जो है ना मुस्लिम माइनॉरिटीज़, मैं बिलखुसूस नाम मुस्लिम माइनॉरिटी का इस वजह से ले रहा हूँ क्योंकि हम वो कौम हैं जिसके सपोर्ट के बगैर, जिसके सहारे के बगैर का दुनिया में कभी हुकूमतें नहीं बनी हैं। ठीक है, तो जिस तरीके से KCR हुकूमत अब पिछले 9-10 साल में
और गालिबन कांग्रेस पिछले 60-65 साल में, फिर बीजेपी गवर्नमेंट, कोई एक उसमें खुद गालिबन तेलुगु देशम पार्टी भी आती है। जितने भी हुकूमतें गुजरे हैं यूनाइटेड आंध्र प्रदेश में या फिर अब मौजूदा तेलंगाना गवर्नमेंट में, आफ्टर द बाइफर्केशन और द बिफोर द बाइफर्केशन अक्रॉस द इंडिया, अक्रॉस द एंटायर नेशन, एक बात साबित है कि मुसलमानों के ताल्लुक से अगर आप सौतेला सलूक या फिर उनके तरफ से दिल में बुग़्ज़ या कीना अगर आप रखेंगे तो ये बात याद रख लीजिए, ऐसी हुकूमतें बहुत आई है, बहुत गई है। मुसलमानों को आप लाइट मत लीजिए, मुसलमानों को आप 12% रिजर्वेशन, वो फला, ये माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन और काफ़ी जायदादें आप तहस नहस कर दिए मुस्लिम माइनॉरिटी को, जिसमें खुद मुस्लिम कायदीन भी इन्वॉल्व है। इसके लिए इसके जिम्मेदार खुद मुसलमान कायदीन भी है, क्योंकि अगर खुराड़ी से झाड़ करता है तो खुराड़ी लकड़ी झाड़ की ही होती है। इसी के हिसाब से अगर आप मुसलमानों की अगर हिम्मत और ताकत को अगर आप देखेंगे तो हाल ही में गुजरा हुआ जो इंतखाब हुआ था, उसके जो नतीजे आए थे कर्नाटका में, उसकी मेजॉरिटी वोट बैंक मुस्लिम्स की थी। तो कांग्रेस से मैं बिलखुसूस कह रहा हूँ कि आप लोग और मौजूदा TRS गवर्नमेंट, आप लोग को भी कह रहा हूँ कि आने वाले इलेक्शंस के पहले माइनॉरिटीज़ के लिए, बिलखुसूस मुसलमानों के लिए जो आप मैनिफेस्टो तैयार करेंगे वो सिर्फ दिखावे का मत करिए। ऐसे चॉकलेट और ऐसे बिस्किट पिछले 2 साल 2014 में भी हो गया, 2019 में भी हो गया, ऐसा खुदा के वास्ते मत करिए। और मेरी तमाम आवाम से गुजारिश है, अवामुन्नास से गुजारिश है, बिलखुसूस जो अपने आप को गयूर मुसलमान समझते हैं और कौम का हमदर्द और जज्बा रखते हैं, चाहे वो IAS ऑफिसर, कलेक्टर, एडमिनिस्ट्रेटिव लेवल में रहने दो या फिर एक घर का सादा इंसान क्यों ना रहने दो, आप सबसे मेरी गुजारिश है कि आप लोग बिल्कुल, आपको लगता है कि आप में सलाहियतें हैं और कौम का जज्बा रखते हैं कि कौम के लिए बात कर सकते हैं, तो 23 तारीख बरोज़ इतवार सोमाजीगुड़ा प्रेस क्लब में राउंड टेबल कॉन्फ्रेंस मुनक़िद की गई है। आइए अपने ख़यालात ज़ाहिर करिए। जब तक मुत्तहिद नहीं होंगे तब तक कौम का नहीं होगा। मुत्तहिद होना बहुत ज़रूरी है। बस मेरी फिर से यही गुजारिश है और मैं डॉक्टर साहब का बहुत बहुत शुक्रगुजार हूँ जिन्होंने मुझे मौका दिया बात करने का। बराए मेहरबानी कसी तादाद में शरीक होइए, अपने ख़यालात ज़ाहिर करिए, आप अपने एकजुट बताइए। बहुत बहुत शुक्रिया। अस्सलाम वालेकुम। 2 बार